ఐదుగురు పిల్లల తల్లి. స్మార్ట్ బాయ్, గివ్ మీ హ్యాండ్ షేక్. ఎలా ఉన్నావు? బాగున్నావా? గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు అమ్మఒడి ఎంతమందికి వచ్చింది డబ్బులు? 4 పిల్లలు ఉంటే ఒకరికి వచ్చింది. ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు ఎంతమందికి పడ్డాయి డబ్బులు? 5 పిల్లలకి పడ్డాయి. ఏం చదువుతున్నారు పిల్లలు? పెద్ద పిల్ల 10, రెండో పిల్ల 8, మూడో పిల్ల 7, ఈ పిల్ల 5, ఆ పిల్ల 4. 5గురికి తల్లికి 100 డబ్బులు పడ్డాయి. అంటే దాదాపుగా 75,000 అకౌంట్లోకి వచ్చింది. ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. మరియు ఎంతమందికి సైకిల్ ఉన్నాయి మీకు? అక్కలిద్దరిని ఎక్కించుకెళ్తున్నావా? 4 ఎక్కించుకెళ్తాను. అరే సైకిల్ ఎరా నువ్వు ఏంట్రా? ఎక్కలేదని చెప్పి ఇంటికి వచ్చి వాళ్ళ నాన్నకి చెప్పి ఆ పిల్ల ఒక్కదాటి నడిచేస్తే నాకు ఇష్టం ఉంటలేదని చెప్తున్నాడు. ఏంట్రా హిట్లర్ వా ఇంటికి? షేకండి. గుడ్. మరి జాగ్రత్తగా తొక్కుతున్నావు సైకిల్? వెరీ గుడ్, వెరీ గుడ్. భవిష్యత్తు కాపాడటం కోసం ఇబ్బందులు ఉన్న, అప్పుల్లో ఉన్న తల్లికి వందనం అంటే నీకు వందనం చెబుతూ నీ బిడ్డల బాధ్యత మన ప్రభుత్వం, మంచి ప్రభుత్వం. జాగ్రత్తగా చూసుకో, జాగ్రత్తగా కాపాడుకోండి. పిల్లల్ని బాగా చదివించండి, బాగా ప్రయోజకులు అవ్వాలి. మంచి ఉద్యోగ అవకాశాల కల్పనకి మన యువనేత లోకేష్ బాబు గారు పెట్టుబడులు తీసుకొస్తున్నాడు, పరిశ్రమలు తీసుకొస్తున్నాడు. చంద్రబాబు గారి స్ఫూర్తితో పనిచేస్తున్నాడు. రోడ్డు చూస్తున్నారు, రోడ్డు మీద ఎలా ఉన్నాయి? బాగున్నాయా? ఇంకా ఏంటి, ఏమైనా సమస్యలు ఉన్నాయా? మా సమస్య ఉంది సార్, మాకు ఇల్లు కావాలి. ఇల్లుకి సంబంధించి కూడా స్థలం మీదే కదా, శాంక్షన్లో ఉంది. వేద్దాం. అక్కను బాగా చూసుకుంటావా? అందరినీ తీసుకెళ్తాను ఒక్క సైకిల్ మీద. ఏదో ఒకసారి ఎక్కి తొక్కు చూద్దాం. నువ్వు ఎక్కడ ఎక్కుతావు? నీకు ప్లేస్ ఏది? లేదు, ఒక్కొక్కరు. అరే ఎన్నిసార్లు దొక్కుతావు ఇట్లాగా? మరి క్లాస్కి వెళ్ళి చదువుకుంటాడు, మరి బాగానే చదువుతున్నాడా? ఇట్లా మిగిలిన 4 అక్కలను కూడా జాగ్రత్తగా ముందు స్కూల్కి చేర్చి తర్వాత వాడు లాస్ట్ బ్యాగ్ తెచ్చుకొని ఆడ వెళ్తాడు. అంతేనా? ఇట్లా చిరంజీవి. వెరీ గుడ్, వెరీ గుడ్. హైఫై కొట్టు. గుడ్, వెరీ గుడ్ బాయ్, వెరీ గుడ్ బాయ్. బాగా చూసుకోండి అమ్మా. పామరు నియోజకవర్గం మోవ మండలం హ్యామ్లెట్ మోవ హెడ్ క్వార్టర్లో హరిజనవాడ జేజే నగర్లో ఉన్నాం. ఇక్కడ గురువిందపల్లి మేరీ గారి ఇంటి దగ్గర ఉన్నాం. గత పాలనలో 5 పిల్లలను పెట్టుకున్న మేరీ గారి ఇంటికి అమ్మఒడి ఒక బిడ్డకే వచ్చింది. ఏం చేసుకోవాలి 15,000 5 బిడ్డలు పెట్టుకొని ఆలోచనతోనే అలాగే రాణించింది. కానీ ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఒక మంచి ఆలోచనతో ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి తల్లికి వందనం. 5 బిడ్డలకి నిన్న 75,000 రూపాయలు అకౌంట్లో పడ్డాయి. ఆ తల్లి సంతోషం అంతా ఇంత కాదు. అంగన్వాడీకి సంబంధించి కానీ అదేవిధంగా ఇతర పిల్లలకి ఎవరికైనా పడకపోతే ఆగస్టు 30వ తారీఖు 2వ విడతగా బ్యాలెన్స్ ఉన్న ప్రతి ఒక్కరికి తల్లికి వందనం అందించి ఆ తల్లికి వందనం చెప్పే బాధ్యత ఈ కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. కష్టాలున్నా ఆ కష్టాలను ఇష్టంతో అధిగమించి అప్పుల్లో ఉన్నా లేకపోతే కుక్కలు చింపిన విస్తరలా గత పాలకులు ప్రభుత్వ పనితీరు మొత్తం కూడా భ్రష్టు పట్టిస్తే దాన్ని బాగు చేస్తూ అందరన్న పాలన ఇలాగే కొనసాగి కూటమి కొనసాగి ఇలాగే ఉంటే మా బిడ్డల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అవుతుందని పూర్తి నమ్మకం, విశ్వాసం ఈరోజు అందరూ కూడా వ్యక్తం చేసిన తరుణంలో నేను పామరు నియోజకవర్గ శాసనసభ్యుడిగా చాలా గర్విస్తున్నా, సంతృప్తి, సంతోషం వ్యక్తం చేస్తున్నా. ధన్యవాదాలు.